शुद्धोदक स्नानम ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्धे गो वसुंधरा गंगे च यमुने चैव गंगे यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले ध्यायामि आवाहयामि पादयोपाद्यं समर्पयामि हस्तेषु वाक्यं समर्पयामि नानाविध सुगंध परिमल कस्तूरिका वटपत्र द्रव्याणि समर्पयामि द्रव्याणि संप्रोक्ष देवं संप्रोक्ष आत्मानं संप्रोक्ष अपवित्रं पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा स्तरे कुण्डलीकाक्ष नमस्तस्यै 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 नमो नमः। ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఈ హిందూ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన అధ్యక్షుల వారికి, అలాగే స్వామివారికి, తర్వాత స్వామివారికి, మా ఆర్ఎస్ఎస్ బౌద్ధిక్ గారికి, వచ్చినటువంటి పుర ప్రముఖులకు, మాతృమూర్తులకు, పితృదేవులకు, సహోదరులకు, దీని వెనుక ఎంతో కష్టపడినటువంటి నా ఆర్ఎస్ఎస్ సహోదరులందరికీ కూడా నా శిరస్సు వంచి మనస్ఫూర్తి పాదాభివందనాలతో, ఎక్కడ మనము హిందూ సమ్మేళనం అనగానే చాలా నేను చూస్తున్న ఏంది అని అంటే వచ్చే మహిళల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అందాక మన చల్లూరు లోపల మహిళలు ఎంతమంది ఉండవచ్చు? అందాక ఒక 2000 ఉంటారా, 3000 ఉంటారా కదా? అంటే కనీసం ఒక 1000 మహిళా మూర్తులన్నా ఇక్కడికి వచ్చి ఉంటారని చెప్పి, ఎందుకంటే మా సహోదరులు రాత్రనక పగలనక ఒక కార్యక్రమం కోసం ఎంతో కష్టించి పనిచేస్తారు. అయితే తాతలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి ఇతర మతాలు ఉన్నాయా? ఒక్కసారి అడిగి చూడండి కదా. అంటే ఇక్కడ ఉన్నటువంటి దేశం లోపల అడుగు తీసి అడుగు వేస్తే భగవంతుడు నడిచిన నడయాడిన నేల ఇది. ఎంత గొప్ప వారసులం మనం. అది గుర్తొస్తే మనసు పులకిస్తుంది, ఆనంద భాష్పాలు వస్తాయి. అది తెలవాలి, మనకున్నటువంటి ప్రతి మాతృమూర్తికి అది తెలవాలి. రామాయణం విన్నాం, మనకు తెలుసు. భారతం విన్నాం, తెలుసు. భాగవతం విన్నాం, కృష్ణుని కథలే కదా మాకు తెలుసు. కానీ